ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मुक्ताविद्रुमहेमनीलधवलच्छायैर्मुखैस्त्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरदाभयां कुशकशुभ्रं कपालं गदाम् शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। ओ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् స్వరూపం గాయత్రీ దేవి ఐదు ముఖాలతో ప్రకాశిస్తోంది. అవి ముత్యం, తెలుపు, పగడం, ఎరుపు, బంగారం, పసుపు, నీలం మరియు ధవళ. స్వచ్ఛమైన తెలుపు వర్ణాలతో ఉంటాయి. ప్రతి ముఖానికి మూడు కన్నులు ఉన్నాయి. అలంకారం ఆమె శిరస్సుపై చంద్రవంకతో కూడిన రత్న కిరీటం విరాజిల్లుతోంది. ఆమె సకల తత్వాలకు వర్ణాలకు మూల శక్తి. ఆయుధాలు ముద్రలు తన 10 చేతులలో వరద ముద్ర, అభయముద్ర, అంకుశం, చామరం, కశశుభ్రమైన కపాలం, గద, శంఖం, చక్రం మరియు 2 పద్మాలను ధరించి ఉన్న మాతకు నేను నమస్కరిస్తున్నాను. గాయత్రీ మంత్రం కేవలం అక్షరాల కూర్పు కాదు, అది విశ్వ చైతన్య రహస్యం. 24 అక్షర శక్తి గాయత్రీ మంత్రంలో చింకరాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలోని ముఖ్యమైన నాడులకు, విశ్వంలోని చరతత్వాలకు సంకేతం. ప్రతి అక్షరం ఒకానొక శక్తి కేంద్రానికి తాళం చెవి వంటిది. వ్యాహృతుల నిగూరత, భూహుభువ సువసనేవి కేవలం లోకాలు మాత్రమే కాదు, అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు మరియు భౌతిక మానసిక శక్తులకు ప్రతీకలు. ఈ మూడింటిని పవిత్రం చేయడమే మంత్ర సాధన ఉద్దేశ్యం. సవితృతత్వం, సవిత అంటే ప్రసవించేవాడు లేదా సృష్టించేవాడు అని అర్థం. బాహ్య ప్రపంచంలో సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో, అంతర ప్రపంచంలో ఆత్మ సూర్యుడు అలా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భర్గః మనలో ప్రవేశించినప్పుడు అజ్ఞానం నశిస్తుంది. ధీతత్వం ఈ మంత్రంలోని కీలక పదం. ప్రచోదయత్ ఇది మన బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించమని చేసే ప్రార్థన బుద్ధి. సరిగ్గా ఉంటే జీవితం ధర్మబద్ధంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే కంపనాలు మన మెదడులోని సుప్త చైతన్యాన్ని మేల్కొల్పుతాయి. ఇది సాధకునిలో ఆధ్యాత్మిక
లోక తేజస్సును వంతి చేస్తుంది. గాయత్రీ మాతా జ్ఞాలపదాపు విశ్వనిచ్చపు ఫలవాయిరూం జ్ఞాదలాకా ఓంకాల ರೂಪಮೈದಲಿಲೆ ಬೊರಿದು ಮೊಚ್ಚಗಾಲವನು ಬುರಲು ಪಂಚೆ ಬೊಡಿದು సవితృవందల మధ్యవాసేడి నీవు సకల జీవుల బుద్ధి ప్రేలతో నీవు గాయత్రీ మాతల్ మాత్రవాత మశానత్తతప హానాని నీరేవ మాత ಮುತ್ತ ವಿದ್ರುಹ ಕಮಲದನ್ನ ಶೋಕಿ ರಪ್ಕ ಮಧುಕದಾರಿದೆ ದಿನ್ಯರೂಪಿಣಿ ಶಂಖ ಚಕ್ರ ಗದಾ ಹಸ ಭಾರಿ ಶರಣು ಕೋಡೆಯ ವಾರಿಕ ಚೊಮಾಕ గాయత్రీ మాతల్ మాత్రవాత మశానత్తతప హానాని నీరేవ మాత కచ్చదలు బరదేవేవో పాపారణ్యమునను దహించే బొరీదు జ్ఞానేశ్వరమౌన సహాయగతే నౌత సమస్త శాంతిగు చశరం హరిరి నీవు గాయత్రీ మాతర్జ్ఞాత్రవాత మశానత్తతప ఫలదాయిని వేదమాత ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతి. मुक्ता विद्रुमहेमनीलधवळच्छायैर्मुखैस्त्रीक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरदाभयां कुशकशाशुशुभ्रं कपालं गदाम् శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంतीं భజే ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्मोर्भुवः सुरोम् ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతి. స్వరూపం గాయత్రీదేవి 5 ముఖాలతో ప్రకాశిస్తోంది. అవిముత్యం, తెలుపు, పగడం, ఎరుపు, బంగారం, పసుపు, నీలం మరియు ధవళ స్వచ్ఛమైన తెలుపు వర్ణాలతో ఉంటాయి. ప్రతి ముఖానికి 3 కన్నులు ఉన్నాయి. అలంకారం ఆమె శిరస్సుపై చంద్రవంకతో కూడిన రత్న కిరీటం విరాజిల్లుతోంది. ఆమె సకల తత్వాలకు వర్ణాలకు మూల శక్తి. ఆయుధాలు ముద్రలు తన 10 చేతులలో వరద ముద్ర, అభయ ముద్ర, అంకుశం, చామరం. శుభ్రమైన కపాలం గద శంఖం చక్రం మరియు 2 పద్మాలను ధరించి ఉన్న మాతకు నేను నమస్కరిస్తున్నాను. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో
ప్రచోదయాతి గాయత్రీ మంత్రం కేవలం అక్షరాల కూర్పు కాదు, అది విశ్వ చైతన్య రహస్యం. 24 అక్షర శక్తి గాయత్రీ మంత్రంలో 26 అక్షరాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలోని ముఖ్యమైన నాడులకు, విశ్వంలోని తత్వాలకు సంకేతం. ప్రతి అక్షరం ఒకానొక శక్తి కేంద్రానికి తాళం చెవి వంటిది. వ్యాహృతుల నిగూఢత భూఃభువస్సువః అనేవి కేవలం లోకాలు మాత్రమే కాదు, అవి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు మరియు భౌతిక ప్రాణమానసిక శక్తులకు ప్రతీకలు. ఈ మూడింటిని పవిత్రం చేయడమే మంత్ర సాధన ఉద్దేశ్యం. సవితృతత్వం సవిత అంటే ప్రసవించేవాడు లేదా సృష్టించేవాడు అని అర్థం. బాహ్య ప్రపంచంలో సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో, అంతర ప్రపంచంలో ఆత్మ సూర్యుడు అలా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ భర్గః మనలో ప్రవేశించినప్పుడు అజ్ఞానం నశిస్తుంది. ధీతత్వం ఈ మంత్రంలోని కీలక పదం. ప్రచోదయాత్తిది మన బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించమని చేసే ప్రార్థన. బుద్ధి సరిగ్గా ఉంటే జీవితం ధర్మబద్ధంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే కంపనాలు మన మెదడులోని సుప్త చైతన్యాన్ని మేల్కొల్పుతాయి. ఇది సాధకునిలో ఆధ్యాత్మిక తేజస్సును వృద్ధి చేస్తుంది. గాయత్రి మంత్రం ధర్మం ద్రవగా విశ్వమిత్ర ప్రభకలదాయిని బీరవాడా వృక్కావిద్రుమ బవడమన్న చౌవిని రత్నమంతుకధారీ బిల్వెరూనిని శప్ప చక్కనదా హస్తధారిణి శాను కోరియ మారిని కాచమాత. గాయత్రి మంత్రం గానం ద్రవగా విశ్వమిత్ర ప్రభకలదాయిని బీరవాడా అక్షరరూపానభరిరీవుడియు మాదాడన్నమునలు దహించేవొరియు యోగీశ్వర మానసదిహారిని నీవు లోక సమస్త శాంతి గూచు సంహరిని నీవు. గాయత్రి మంత్రం గానం ద్రవగా విశ్వమిత్ర ప్రభకలదాయిని వేదమాదా